ప్రభునందు అత్యంత ప్రియులైన మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము కార్యారంభం కంటే కార్యాంతం మేలని ప్రసంగి గ్రంథం 7:8 అనుసరించి దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షాజర్ రాజు గురించి మనము చూస్తూ ఉన్నాం. ఇతడు కలగన్న విషయం సందర్భంతో మనం చూసినాము. తిరిగి అతని ఆ దినాలలో ఆ రాత రాయబడింది, ఇది ఎవరు చెప్పలేదు. ఇప్పుడు దానియేలు గారిని పిలువబడ్డాడు, దానియేలు గారు వచ్చినారు. దానియేలుకి ఆ విషయం చూసినప్పుడు ఏమైనాడంటే, ఇప్పుడు ఏమి చెప్తున్నాడో చూడండి. చివరి భాగాన్ని మనం తలంచుదాము. దానియేలు గారు బెల్షాజరుతో చెప్తున్నాడు. బెల్షాజరు చెప్తున్నాడు 18వ వచనం, రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరుకి ఇచ్చను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ తండ్రికి ఇచ్చే మహాదేశను. కాబట్టి చాలాసార్లు మన తల్లిదండ్రులు గొప్ప ఐశ్వర్యవంతులైతే, వాళ్ళు డబ్బు కలిగినటువంటి వాళ్ళైతే పిల్లలు చేసేటువంటి పని ఇది. ఈ దినాలలో పిల్లలారా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీ నాయన ఉద్యోగస్తులై మంచి తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే పిల్లలు ఏం చేయరంటే చదువుకోరు, అవాలుగా తిరుగుతూ ఉంటారు. అందుకనే ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాటను గుర్తించండి. ఎందుకంటే మీ నాయన రాజని కొన్నిసార్లు అట్ట చేస్తూ ఉంటాం. సంఘాల్లో కూడా అంతే ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఏమనంటే మీ రాజు, మీ యొక్క తండ్రి సేవకుడైతే మేమేమనుకుంటున్నాం, సేవకుని పిల్లలం అంటారు. పెద్ద అయితే మేమేమనుకుంటున్నాం, మేము మా నాయన సంఘ పెద్ద పిల్లలం అంటాం. ఇంకా ఆడవాళ్ళు కూడా అట్లా వస్తుంది, మా ఆయన ఎవరు అనుకుంటున్నావు అంటే మా ఆయన ఎవరు అనుకుంటున్నావు, లేక మన ఆయన ఎవరు అనుకుంటున్నావు అని చెప్పుకుంటూ పోయేటువంటి వారులారా, నీవెవరివైనా సరే ఈ మాటను గుర్తించు. మీ నాయన యొక్క విషయాన్ని నువ్వు కాపాడాలంటే ఏం చేయాలా? విశ్వాస జీవితంలో జీవించాలి. నువ్వు చేసేటువంటి దేవునికి విరోధంగా చేస్తూ మాట్లాడినప్పుడు మా నాయన ఎవరెవరు తెలుసా, ఏమనుకుంటున్నామని చెప్పేసి ఇట్లాంటి విధానం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 18వ వచనం నుంచి దయచేసి బాగా చదువుకోండి. ఈ దినాలలో సంఘాలలో ఇట్లాంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు. తన తండ్రిలో ఆత్మీయత ఉంటుంది, తన తండ్రి ప్రభు కొరకు నమ్మకాన్ని జీవించడం. అలాంటి కడుపులో పుట్టి పిల్లలు త్రాగుబోతులై, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఈవెన్ భార్యలు కూడా అంతే. ఒకవేళ భార్యలు ఆ విధంగా ఉంటే భర్తలు ఆ విధంగా ఉంటారు. కాబట్టి నువ్వు ఏ జాబితాలో ఉన్నావో ఈ మాటలు వింటుంటే మనము దాన్ని మార్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. దేవుడు ఇచ్చిన అవకాశాలు ఇవన్నీ బైబిల్లో రాయబడింది. ఎందుకంటే మనకు బుద్ధి కలగడానికి రాయబడింది. ఎందుకే ఉంటాడు? రాజా చిత్తగించు, మహోన్నతులకు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరుకి ఇచ్చినాడు. దేవుడు అతన్ని బట్టి ఆ మహద్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరనో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరనో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరనో వారిని పడవేసను. కాబట్టి సకల రాష్ట్రములకును జనులను ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ నుండిరే. ఎట్లున్నారట? ఇట్లాంటి వాళ్ళు నెబుకద్నెజరు రాజు. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినపరుచుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతన్ని ఎదుట నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అతడును మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపించగోరునో వాని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్యలో నివసించుచు పశువులే గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడాయను. బెల్షాజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండి గమనించండి. ఈ దినాలలో తల్లిదండ్రులను పట్టుకొని కొన్నిసార్లు తల్లిదండ్రుల యొక్క జీవితంలో దేవుడు ఏం చేసినాడో దాన్ని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఈ దినాల్లో సంఘంలో అట్లాంటి వాళ్ళు, సేవకుల పిల్లలు ఆ విధంగా ఉన్నారు, సంఘ పెద్దలని చెప్పుకున్న పిల్లలు ఉన్నారు, పరిచారకులు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, విశ్వాసుల పిల్లలు ఉన్నారు. ఆయన తండ్రి మంచి విశ్వాసురాలు, పిల్లలు ఏ విధంగా ఉన్నారు? మీ తండ్రికి ఏ విధంగా జరిగిందో, మీ అమ్మకి ఏ విధంగా జరిగిందో, నీ కుటుంబంలో ఏం జరిగిందో దానిని ఎరిగి ఉండి కూడా ఇంకా ఇలాంటి బెల్షాజర్ రాజాగా దుర్మార్గంగా జీవిస్తే ఈరోజు ప్రభు నీకు హెచ్చరికగా ఇస్తున్నాడు. నీవు కనుక దీన్ని లోబడకపోతే, వినకపోతే రేపు వచ్చేది బెల్షాజర్ యొక్క గతే పడుతుంది. అందుకనే దేవుడు దుష్టాంతముగా యుగాంతమందున 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11లో
దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమున మనకు బుద్ధి కలగడానికి రాసి పెట్టినాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మాటలు వింటుంటారు. అందుకే నేను చెప్తున్నాడు, ఇప్పుడు దానియేలు గారు చెప్తున్నాడు, రాజైనా ఎవరైనా ఏం రాజీ పడే విషయం ఏం లేదు. రాజు అందుకనే దేవుడు ఏదైతే ఆ వ్యక్తి చెప్పాలనుకున్నాడో, ఏదైతే రాసి పెట్టినాడో ఆ రాత విషయం క్లియర్గా చెప్తున్నాడు. దేవుని వాక్యం చెప్పేటువంటి వారులారా, భయపడి ఆయన రాజు కదా, తాగుబోతోడు కదా, ఏమైనా దుర్మాడు కదా, ఏమైనా చేస్తని చెప్పేసి భయపడిన అవసరం లేదు. దేవుని కొరకు నమ్మకంగా ఇలాంటి విధంగా నిలబడే వాళ్ళుగా, చెప్పే వాళ్ళుగా ఉండడము అవసరమైనటువంటి విషయం. అందుకని ఏమన్నాడు, మీ నాయనకి ఏమైంది, పశువుల మధ్యలో గడ్డి మేసినాడు 7 సంవత్సరాలు. తను ఏమెరిగినాడు, మానవుల రాజ్యం పైన ఏమైందంట, దేవుడు అధికారి అయి ఉన్నాడు. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపించగలనో వారిని స్థాపించునని అతడు తెలుసుకునే వరకు అడవి జంతువుల మధ్యలో ఉన్నాడు. తెలుసుకున్నాడు, అయ్యా నీవే గొప్ప దేవుని అని తెలుసుకున్నాడు. మహోన్నత దేవుణ్ణి వందనాలు చెల్లించినప్పుడు అప్పుడు ఏం చేసినాడు, అతని కుమారునివి, నీ కుటుంబంలోనే జరిగింది ఈ సంగతి, నీవు ఎరిగి ఉండి కూడా ఏం చేయలేదు. 22-23 బెల్షాజరు, ఓ రాజా నీ దండం పెడితే రాజా అనట్లే, వాళ్ళు అన్నారు నెబుకద్నెజరు అన్నారు. ఈరోజు నువ్వెవరివైనా సరే, బెల్షాజరు అతని కుమారుడవగు నీవు, మీరు కూడా కాదు, మీరు అని కూడా అంటలేడు, నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండి నీ మనసు అనుసుకొనక, ఓ ప్రియుడా ఈ మాటలు వింటుంటే నీవు మీ నాయన ఏదో ఈయన తులుంకాడని చెప్పేసి నువ్వు సంఘాలలో చేస్తున్నావా, మా నాయన ఇట్లని చెప్పేసి జాగ్రత్త, నీ మనసు అనుసుకోకుండా మీ నాయన ఏమైనాడు, గడ్డి మేసినాడు 7 సంవత్సరాలు. నీవు కూడా అంతే, నీ కుటుంబంలో ఎన్నో జరుగుతున్నాయి, మీ నాయన జరుగుతుంది, మీ అమ్మకు జరుగుతుంది. వాళ్ళు ఎట్లయినా తెలిసి కూడా ఇంకా మనసు అనుకోకుండా, పిల్లలారా, యవనస్తులారా, సంఘాలలో బాధ్యత వహించే వారి కుటుంబంలో ఉన్నటువంటి వారులారా, సంఘాలు నడిపించేటువంటి యొక్క తల్లిదండ్రులకు పిల్లలారా, మీరు వినండి. ఏం చేయలేటవుతాడు, నీ మనసు అనుసుకోలేదు కదా, మనం అనుసుకోము. పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవును నీ అధిపతులు, నీ రాణులు, నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణంలో ద్రాక్షరసం పోసి తాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో తాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారము ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములనో ఆయన నీవు గణపరచలేదు. ప్రియుడా, ఈరోజు దేవుని గణపరిచే వాళ్ళంగా ఉన్నావా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు ప్రభు, గణపరుస్తాను అన్నాడు. ఇది నాకు రక్షించబడ్డ తర్వాత రెండో వాగ్దానం. ఒకటేమో భయపడకము నేను నీ దేవుడిని అన్నాడు. ఇది 79-80 సంగతి చెప్తున్నాను, 80 సంగతి చెప్తున్నాను. రెండో వాగ్దానం ఏంటంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు. దేవుణ్ణి గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దానియేలు దేవుని గణపరిచినాడు, దానియేలుని దేవుడు గణపరిచినాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవుని గణపరిచినారు, దేవుడు వారిని గణపరిచినాడు. ఎస్తేరు మొర్దెకై దేవుని గణపరిచినారు, దేవుడు వారిని గణపరిచినాడు. ఇట్లా ఎన్ని చెప్పగలం బైబిల్లో? అందుకనే చెప్పండి, ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు మారు మనసు పొందినాడు, దేవుని గణపరిచినట్టు మనకు బైబిల్లో ఉంది. దేవుడు అతను కూడా గణపరిచినాడు. అతని కుటుంబంలో పుట్టినటువంటి ఇతనికి ఏంటంటే ఈ గతి పట్టింది. ఈ రోజుల్లో ప్రతి క్రైస్తవ కుటుంబాలలో, సంఘాల్లో జరిగేటువంటి సందర్భాలు, నీ ప్రాణము, నీ యొక్క సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నాయో, ఏ దేవుని పట్టుకున్నాడో, ఈ కర్ర రాయి ఇట్లాంటి వాటిని పట్టుకున్నాడు. అందుకొరకు ఏమైనాడు, కావున ఆయన ఎదుటి నుండి అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏమనగా మెనే మెనే టేకేల్ ఉపార్సిన్, ఈ వాక్యం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగించినాడు. ఇంకా మనం ముగించక ముందే, కార్యారంభం కంటే అంతము, మనము మన యొక్క జీవిత విధానం ముగియక ముందే, మనం ఈ లోకం విడిచిపెట్టక ముందే ఈ సత్యాన్ని ఎరిగి తీర్మానం చేసుకుంటే, వాళ్ళ నాయనలాగా నెబుకద్నెజర్ తీర్మానం చేసుకుంటే, మీ నాయనలాగా నీవు నేను కూడా తీర్మానం చేసుకుంటే, మా నాయన విశ్వాసి అండి, మా నాయన సేవకుడు అండి, మా నాయన పరిచారకుడు అండి, మా అమ్మ పరిచారకులు అని అంటే వాళ్ళలాగా నీవు కూడా తీర్మానం చేసుకుంటే మేలుంటుంది. ఈ వ్యక్తి ఏం చేయలేదు, నీవేం చేయాలంటే అనుసుకోలేదు, చేసినావు. ఈ రాత భాగం ఏంటంటే నీ ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూసినాడు. ఒకరోజు చూస్తాడు, ప్రతిరోజు ఒకరోజు. ఈరోజులో మనం లెక్కల కాడ కొట్లాడుతున్నాం కదా, ఈ లెక్కలే ఆ లెక్కలే, ఇదెట్ట పెట్టినావు అదెట్ట పెట్టినావు, దేవుడు మనల్ని కూడా ఒకరోజు లెక్క అడుగుతాడు. బైబిల్ రాయబడింది, వస్తున్నాడు ఆయన, లెక్క చూడడానికి వస్తున్నాడు. ప్రతి ఒక్కొక్కరిని లెక్క చూసుకుంటాడు. అందుకని మనకు బైబిల్లో నూతన నిబంధనలు కూడా ప్రభు చెప్పినాడు, లెక్క చూసుకొని మొదలు పెడతాడు అంట.
కాబట్టి ఆ లెక్కలు చూడకముందే మన లెక్క సరి చేసుకుంటే బాగుంటుంది, మన జీవితాలు బాగు చేసుకుంటే బాగుంటుంది. ఆయన వచ్చి లెక్క చూస్తే లెక్కలో తక్కువ పడ్డావనుకోండి, ఇదే రేపు జరిగేది అని ఏమన్నాడు, నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగించేసినాడు. టేకేల్ అనగా ఆయన త్రాసులో దూసినాడు, నువ్వు తక్కువగా అంటావు. త్రాసు కరెక్ట్ చూపిస్తుంది కదా, ఇది దొంగ త్రాసు కాదు, కోర్టులో కళ్ళు కట్టి పెట్టే త్రాసు కాదు, ఇది దేవుని త్రాసు. న్యాయపీఠము నీ ముందున్నది అన్నాడు. దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. రేపు ఆయన సింహాసనం దగ్గర నిలబడాలి. 2 కొరింథీ పత్రిక 5:9-10 వచనాల్లో, ఎందుకనగా తాను జరిగించిన ప్రతి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం పొందడానికి న్యాయమైనటువంటి తీర్పు ఉంది. దేవుడు నిన్ను నిలబెడతాడు, నన్ను నిలబెడతాడు, మళ్ళీ నిలబెడతాడు. ఆ తీర్పు పోకముందే, ఆ తూచక ముందే మనము ఏం చేయాలంటే సరి చేసుకోవడము అవసరమైన విషయం. అందుకనే నువ్వు తక్కువ పడ్డావు. టేకేల్ అనగానే తౌసగా తక్కువ పడ్డావు. పెరేస్ అనగానే రాజ్యము నీ ఎదు నుండి విభాగించబడి మాదీయులకును పారసీకులకు ఇచ్చినారు. మాదీయులు పారసీక రాజు ఎవరు అంటే ఈ తర్వాత వచ్చే రాజు దర్యావేషు, అహశ్వారోస్, వీళ్ళందరూ కూడా ఏమైపోయింది, రాజ్యం పోగొట్టుకున్నాడు, జీవితాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ప్రేమించిస్తే ఆ దేవుని గణపరచకుండా దేవుడు నీకు ఏది ఇచ్చినాడో, ఉద్యోగం ఇచ్చినాడో, లేక పని ఇచ్చినాడో, సంఘంలో బాధ్యత ఇచ్చినాడో, లేక పరిచర్య సేవ చేసే విధానం ఏది ఇచ్చినాడో దాన్ని కాపాడుకొని దేవుని కొరకు కృతజ్ఞత కలిగి జీవించాలి. అది లేకుండా అతిశయపడి గర్వించి చేస్తే ఏమైందంటే నీది ఇంకొకరికి ఇవ్వబడుతుంది. ఇస్కరియోతు యూదాది ఇంకొకరికి ఇవ్వబడింది అపోస్తలత్వం. ఇట్లా బైబిల్ చాలా మంది సౌలు తొలగించి దావీదుకి ఇచ్చినాడు దేవుడు. అలాంటి స్థితి రాకముందే దేవుని మాటలు విన్నటువంటి మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినాడు. అందరి చేతుల్లో బైబిల్ ఉంది. దేవజనుడు ప్రతి ఒక్క వ్యక్తికి బైబిల్ ఉందని చెప్పినట్టుగా మన చేతిలో బైబిల్ ఉంది, చదువుతున్నాము. వినేటువంటి మనము ఇలాంటి యొక్క తీర్పులోనికి రాకముందే, లెక్క చూసి ముగించక ముందే, నీకు ఇవ్వబడింది ఇంకొనికి ఇవ్వబడింది అందుకని అన్నాడు, ఆ 1 తలం తీసి ఆ 10కి ఇచ్చేయరా అన్నాడు. నీది తీసి, అందుకనే నీకు కలిగింది తీసి ఇంకొనికి ఇయ్యక ముందే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ప్రభు కొరకు సాక్ష్యంగా ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, బాగానే దీవించండి. బెల్షాజర్ లాగా నష్టపోకుండా దానియేలు యొక్క విషయంలో దానియేలు ఏ విధంగా ఉన్నాడో, షడ్రక్ మేషక్ ఆ విధంగా ఉన్నారో అట్లా మేము కూడా ఉండి మాకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని జీవించడానికి మాకు మా ప్రియులకు సహాయపడమని వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయడం మనందరూ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి మీ అందరికీ ప్రభు నామమున.